మహాభారతంలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే పార్ట్ కురుక్షేత్రం. ఇంకా కురుక్షేత్రం యుద్ధం అనగానే మన అందరి విజువల్స్ లోకి అర్జునుడు కర్ణుడు మధ్య జరిగే యుద్ధమే వస్తుంది. ఇద్దరిలో ఎవరు శక్తివంతులు? వీరిద్దరి ఆయుధాలలో ఎవరి ఆయుధం గొప్పది? శ్రీ విష్ణువుకు సారంగా, శివుడికి పినాకము, ఇంకా అర్జునుడి ఆయుధం గాంధీవం. అందుకే గాంధీవధారి అర్జున అంటారు. ధర్మాన్ని కాపాడటానికి బ్రహ్మ గాంధీవమును సృష్టించి శివుడికి ఇస్తాడు. తర్వాత శివుడు దాన్ని బ్రహ్మ యొక్క అవతారమైన ప్రజాపతికి ఇస్తాడు. ప్రజాపతి 503 సంవత్సరాలు ఉపయోగించి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు 580 ఏళ్ల తర్వాత చంద్రుడికి ఇస్తాడు. చంద్రుడు 500 ఏళ్ల తర్వాత వరుణదేవుడికి ఇస్తాడు. అగ్నిదేవుడు కాండవ వనాన్ని కాల్చేటప్పుడు వర్షం వచ్చేది. ఆ వనాన్ని కాపాడుతున్నది ఇంద్రుడని తెలుసుకున్న అగ్నిదేవుడు అర్జునుడిని సహాయం కోరుతాడు. అగ్నిదేవుడి కోరిక మేరకు వరుణదేవుడు గాంధీవాన్ని అర్జునుడికి ఇస్తాడు. ఒక బాణం ప్రయోగించినప్పుడల్లా పెద్ద ఉరుములతో కూడిన శబ్దాలు చేస్తూ శత్రువులను భయాందోళనకు గురిచేస్తాయి. ఇది బాణం యొక్క బలాన్ని అనేక రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.